బీఆర్ఎస్ తటస్థం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనవద్దని నిర్ణయం. తాజా పరిస్థితుల వేళ కేసీఆర్ ఎత్తుగడ నేడు కేటీఆర్ ప్రకటించే ఛాన్స్ అంటూ ఎగ్జాక్ట్లీ నేను ఇందాక చెప్పినా కదా 2 o'clock కి ఉన్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో చెప్పదలుచుకున్నదే ఇది. ఎందుకంటే ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల మేము పార్టిసిపేట్ చెయ్యము అని చెప్పడానికి పైగా వాళ్ళ ఏంటి నెక్స్ట్ కార్యాచరణ అని చెప్పే ఉద్దేశంతోనే ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా వాళ్ళ సోషల్ మీడియాలో ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నోటా లేకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సమాచారం. ఒకవేళ నోటా ఉంటే పోయి నోటాకి వేద్దాం అనుకున్నారు, నన్ ఆఫ్ ద అబౌవ్కి వేద్దామని అనుకున్నారు. బట్ నోటా లేదు కాబట్టి వీళ్ళు అసలు ఎన్నికలకే ఓటింగ్కే పోము అని చెప్పి డైరెక్ట్ గా నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ దూరంగా ఉండాలని సమాచారం అని చెప్పి చెప్తూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పవనే ఆలోచనలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక పక్క వీళ్ళపైన కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఆ రిపోర్టు పైన సిబిఐ ఎంక్వైరీ నడుస్తుండగా ఇప్పుడు గనక ఎవరికి ఓటేస్తే ఎట్లా, ఫర్ సపోజ్ ఎన్డీఏకి వేసిండు అనుకో, సో సిబిఐ కేసు నుంచి ఒకవేళ భవిష్యత్తులో అది ఇయ్యాలనో రేపో మర్నాడో 4 రోజులు అయినాకనో పక్కకు తప్పే అవకాశం వచ్చిందనుకో, అంటే సిబిఐ కేసు నుంచి తప్పించుకునే ఛాన్స్ వచ్చిందనుకో, అది ఏదన్నా ఒక రకంగా నిజంగా దానిలో ఏం తెలియకపోయినా సరే సిబిఐ కేసు కొట్టివేయబడిందే అనుకో, ఏమొస్తుందంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి, వీళ్ళు నోటాకు ఓటేయకుండా ఎన్డీఏకి వేసారు కాబట్టి నో డౌట్ పక్కాగా వాళ్ళు అందుకోసానికే ఈ బహుమతికి ఇచ్చిండ్రని చెప్పి అనుకునే ఆస్కారం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్కి ఓటేసిండ్రు అనుకో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళపైన కేసు పెట్టి సిబిఐకి అప్పచెప్పింది కాబట్టి సో వీళ్ళు లాలూచి పడ్డరు, కాలబేరానికి పోయినరు, అందుకోసానికి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఇండియా కూటమి అభ్యర్థికి ఓటేయడానికి పోయినరు, ఇక చూడరు అందుకోసానికి ఈ కేసు వీగిపోయిందని చెప్పి రేపు అనే ప్రమాదం ఉంది. రెండూ ఉన్నాయి. ఎలా బీఆర్ఎస్కి ఉపరాష్ట్రపతి ఎన్నిక ముందు పోతే నుయ్యి వెనక పోతే గొయ్యి లెక్క ఉన్నది. ముందర పోయి వేసి ఎన్డీఏకి వేస్తే ఒక మాట వస్తుంది, ఆగిపోయి ఇండియా కూటమికి వేస్తే ఒక మాట వస్తుంది. ఈ రెండింటికి బదులుగా నోటా ఉంటే బాగుంటుండే, నోటా లేదు కాబట్టి డైరెక్ట్గా ఇక అసలు ఎన్నికకే దూరం ఉంటే అయిపోతుంది, లొల్లంతెందుకు ఈ పంచాయతీ ఎంతెందుకు అని చెప్పి సైలెంట్గా పక్కకున్నట్టుగా తప్పుకున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ లీడర్లు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ లీడర్లు తరచుగా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు దూరంగా ఉండడమే మంచిదనే భావనకు వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఇవాళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే తెలంగాణకు చెందిన వ్యక్తి ఉపరాష్ట్రపతి బరిలో ఉండగా మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండడం పార్టీకి ప్రతికూలం అయ్యే ఛాన్స్ ఉన్నా న్యూట్రల్గా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలోకి దిగారు. ఆయన తెలంగాణవాది, తొలి దశ మలి దశ ఉద్యమంలో స్వయంగా పాల్గొన్నారు. ఏ పార్టీతోనూ ఆయనకు సంబంధం లేకుండా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన పోరాటం చేశారు. రాజకీయ తటస్థుడిగా పేరున్న ఆయనకు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 4 రాజ్యసభ ఎంపీలు. ఇక్కడ వీళ్ళు ఏమంటారు తెలుసా, కాంగ్రెస్ కి వేయకపోవడానికి ఏం కారణం ఉంటుంది, ఇక చూడండి కావాలంటే ఆయన తటస్థుడు అని చెప్తుంది దిశాపత్రిక. కాబట్టి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్కి కొంత సపోర్ట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్డీఏకి వేస్తే ఓకే తప్పిదం, బట్ ఇండియా కూటమికి వేస్తే వచ్చే నష్టం ఏమున్నది, వేయొచ్చు అని చెప్పి కావాలని వాళ్ళు అంటే ప్రజలని కొంత తప్పుదోవ పట్టించే మార్గం అంటారు. ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇగో బీఆర్ఎస్ వేస్తలేదు, ఇగో ఇట్లాంటి ఆయన కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ వాది, తొలి దశ మలి దశ ఉద్యమంలో పాల్గొన్నాడే, అయినా ఆయన తటస్థుడే, ఏ పార్టీకి సంబంధించినోడు కాదు, తెలంగాణ ప్రయోజనాల కోసమే పాటుపడ్డాడు కదా, మరి ఎందుకు అయ్యారు మీరు అని డైరెక్ట్గా వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టుగా, వాళ్ళని కార్నర్ చేస్తున్నట్టుగా. కానీ వాళ్ళకంతా తెలుసు కదా ఇండియా కూటమికి వేస్తే రేపు పొద్దున కేసు వీగిపోతే మీరే అంటారు, లేదా బీజేపీ అంటది, లేదా వేరే పార్టీలు అంటే చూసిరా కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేసిరు కాబట్టి అలా కేసు వీగిపోయింది, నిజంగా కాళేశ్వరంలో తప్పే ఉన్నట్టుందని అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయకుండా సపరేకుంటే రేపు పొద్దుగల ఏది వస్తే అది కేసు ఉంటుందా, ఉడుతుందా, లేకపోతే జైలుకి వస్తాడా కేసీఆర్ అని తర్వాత. బట్ అన్నెసెసర్లీ ఇప్పుడు లేనిపోని కొరివితో తలగొక్కున్నట్టు ఉంటుంది ఈ సందర్భంగా కనుక ఏదన్నా నిర్ణయం తీసుకుంటారు. అందుకే వాళ్ళు ఈ ఎన్నిక నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టుగా, అసలు ఎక్కడ కూడా ఓటింగ్లో పాల్గొంటున్నట్టుగా వాళ్ళు చెప్పట్లేదు. అందుకే ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ కొడుకైన కేటీఆర్ చెప్పే అవకాశం ఉంది. కాగా 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ ఓటేసింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్లో ఉండగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ రెండు పార్టీల మధ్య ప్రతి అంశంలో విమర్శలు ప్రతి విమర్శల పర్వం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం సరికాదని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం బీఆర్ఎస్కు 4 రాజ్యసభ ఎంపీలు సుదర్శన్ రెడ్డి, వదిరాజ రవితేంద్ర, అట్లే దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి, ఈ 4 ఉన్నారు. ఈ 4 ఓట్లు వేయొచ్చు అవకాశం ఉంది. ఎంపీలు లేరు, ఎంపీలు ఎట్లా 0 వచ్చింది. బట్ రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి ఈ 4 వేస్తే కూడా ఆ ఓటింగ్ చెల్తుండే. బట్ ఇక్కడ ఎందుకు అనవసరంగా ఈ టైంలో అని చెప్పేసి సైలెంట్గా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కి వేయడం కూడా కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఉన్నారు. సో అందుకే ఈసారి తప్పుకుంటున్నట్టుగా ఈ వార్త వచ్చింది.